ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? అందరికీ క్రీస్తునామున నా శుభాభివందనాలు. ఈరోజు మనం మరణం కోసం ఆలోచిద్దాం. మరణం అనే మాట మనకి చిన్ననాటి నుంచి వింటున్నాం. మరణం రుచి చూడకుండా ఏ నరుడు కూడా ఉండడు. మరణం అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిందే. కానీ మరణం మన కాలం రాకముందే, మరణం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం మళ్ళీ తిరిగి వెళ్ళేది, మళ్ళీ మన ప్రయాణాన్ని ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళేది. చాలాసార్లు మనం ఏం కోరుకుంటామంటే మన కాలానికి ముందుగానే చనిపోవాలి, మరణించాలి, మరణం వస్తే నాకు బాగుంటుంది అనుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి మనస్సు మనకి కలుగుతూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలో ఇలాంటి మనసు మనకి వస్తూ ఉంటుందంటే, భారాలు ఎక్కువైపోయినప్పుడు, భారం మేము ఇక మొయ్యలేము, ఇది మా వల్ల కాదు అనుకున్నప్పుడు, ఒక నిరుత్సాహానికి మనం గురైనప్పుడు, భారం ఎక్కువైపోతున్నప్పుడు, అది ఏ భారమైనా కావచ్చు, అప్పుల భారం కావచ్చు, బలహీనతలు కావచ్చు, పాపం కావచ్చు, ఇలాంటి భారాలు ఎక్కువైపోతున్నప్పుడు ఏం కోరుకుంటామంటే చనిపోవాలి, ఇక నేను ఉండటం అనవసరం అనుకుంటాం. ఇలాంటి మనసే భారం ఎక్కువైపోయి భారాన్ని చూసి ఒక వ్యక్తి బైబిల్లో కోరుకున్నారు. చావు ప్రభువా, నాకు చావు దయచేయు అని దేవుణ్ణి అడిగారు. ఆయనే మోషే గారు. చూడండి, సంఖ్యాకాండము 11:15 నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. చూడండి, దేవుని ఏమో అడుగుతున్నాడంటే, అయ్యా నేను ఇదిగో ఈ ఇజ్రాయేల్ ప్రజల యొక్క భారాన్ని నేను మొయ్యలేను, వాళ్ళని నడిపించలేను, కాబట్టి ఆ బాధను నేను చూడకున్నట్లు నన్ను చంపు అని ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మనం మన కాలానికి ముందే ఈ లోకం విడిచి అనుకుంటాం. చాలామంది చేసే పిచ్చి పని ఏంటంటే చచ్చిపోవాలనుకుంటారు. చచ్చిపోయి మనం సాధించేది ఏమీ లేదు. మనం బ్రతికి సాధించాలి, చనిపోయి సాధించకూడదు. ఎందుకంటే మనం కలిగింది ఎవరిని కలిగి ఉన్నామంటే సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మరణపు ముళ్ళుని విరగకొట్టిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి మనం మరణ పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు కూడా భయపడకూడదు. ఇంకొక ఆయన మనకు కనిపిస్తారు. ఆయన ఎప్పుడు చనిపోదాం అనుకున్నారంటే ఒంటరితనం కలిగినప్పుడు, మన జీవితంలో కూడా ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు చచ్చిపోవాలనుకుంటాం. ఏలియా గారు కూడా చూడండి, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. మరి వీరోచితంగా ఛాలెంజ్లు విసిరాడు. ఇవన్నీ చూసిన ఆయన అద్భుతాలు చూసినా కానీ ఒక నిరాశకు గురయ్యాడు. అదేంటంటే ఒంటరితనం చోటు చేసుకున్నప్పుడు పారిపోవాల్సి వచ్చింది. అరణ్యంలోనికి పారిపోయాడు. మొదటి రాజుల గ్రంథం 19:4 చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, తండ్రి నేను చచ్చిపోవాలి అనుకుంటున్నాడు. మరణ అపేక్ష గలవాడే, మరణాన్ని అపేక్షించాడంట. చచ్చిపోతే బాగుంది ఇంకా అనుకున్నాను. నీకు నాకు ఇలాంటి మనసు ఉందా? నువ్వు ఈరోజు నీకు ఇలాంటి మనసు కలుగుతుందా చచ్చిపోదామని? దయచేసి సహోదరుడా, సహోదరి, ఇలాంటి భావన విడిచిపెడదాం. నేను మరణించాలి, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానన్న బాధ ఉందా? దేవుని దగ్గర రా. నువ్వు ఒంటరితనం అనుభవించక్కర్లేదు. దేవుని వాక్యం, దేవుని మాట నీతో మాట్లాడుతుంది. దేవుడు నీతో సహవాసం చేస్తాడు. నువ్వు ఒంటరి వాడువు కావు. మరికొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు చనిపోదాం అనుకుంటామంటే, ఎప్పుడు చచ్చిపోవాలనుకుంటామంటే, ఇతరుల క్షేమము బాగా చూసినప్పుడు, దుష్టులు నాశనం అయిపోతారు అనుకున్నప్పుడు, వాళ్ళు దేవుణ్ణి విధేయత కోరడం వల్ల, దేవుని దగ్గర విధేయతగా ఉండడం వల్ల వాళ్ళు క్షేమంగా ఉన్నారనుకోండి, మనం అనుకున్నది మనకు జరగలేదు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం అంటే, అనుకున్నది జరగలేనప్పుడు నేను చచ్చిపోవాలి అనుకుంటాం. యోనా గారి జీవితంలో కూడా ఇదే జరిగింది. ఆయన ఏమనుకున్నాడంటే, అందరినీ దేవుడు చంపేస్తాడు అనుకున్నాడు. సువార్త ప్రకటించమన్నాడు, సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత వాళ్ళు మారుమనసు పొంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించాడు.
అది ఈయనకి నచ్చలేదు. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగలేనప్పుడు మన జీవితాల్లో కూడా మరి భార్యాభర్తల మధ్య కానీ అనుకున్నది జరగలేనప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, స్నేహితుల మధ్య కానీ ఎవరైనా సరే ఇవి మనకు కావాల్సినవి జరగలేనప్పుడు, మనం అనుకున్నది జరగలేనప్పుడు ఏం తీర్మానం తీసుకుంటామంటే చచ్చిపోదాం అనుకుంటాం. దయచేసి చచ్చిపోదాం అన్న ఆలోచనని విడిచిపెట్టండి. మోకరించండి, ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడు. నీకు భారంగా ఉన్నాయా? అప్పుల భారం, ఇబ్బందులు, లేకపోతే శారీరక అనారోగ్య పరిస్థితుల్లో భారంగా ఉందా? ఏ భారం ఉన్నా సరే చచ్చిపోయి నువ్వు సాధించేదేమీ లేదు. దేవుని సన్నిధికి రా. బ్రతుకు ఒంటరిగా అనిపిస్తుందా? ఒంటరిగా ఉన్నావా? ఎవరు లేరా నీకు? అయితే దేవుని సన్నిధికి రా, వాక్యముతో ఉండు. వాక్యమే నీకు సమాధానాన్ని ఇస్తుంది. నువ్వు చచ్చిపోదామన్న కోరిక ఒకవేళ ఈ సమస్యల్లో ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు వస్తుందండి. ఇలాంటి మనసు ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ ఈ మనసును ఈరోజు మనం విడిచిపెడతాం. నిజంగా ఎటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, నిజంగా ఇలాంటి బాధల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, నిజంగా ఇలాగే నేను అనుకున్నది జరగలేదు, ఇంకెందుకు నేను చచ్చిపోదాం అనుకుంటున్నావేమో. చావే సమస్య కాదు. దేవుడు ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. ఒక పరిష్కారాన్ని చూపించాడు దేవుడు. కనుక మోషే గారికి పరిష్కారం చూపించాడు, ఏలియా గారికి పరిష్కారం చూపించాడు, యోనా గారికి కూడా ఒక పరిష్కారాన్ని దేవుడు చూపించాడు. తను ఏం ఆలోచిస్తున్నాడో దాన్ని చెప్పాడు, తెలియచేశాడు. అది తప్పని చెప్పాడు దేవుణ్ణి అడిగినప్పుడు. మనం ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. ఇలాంటి సమస్య ఉన్నదా? ఇలాంటి భారంతో నువ్వు ఉన్నావా? దేవుడు సన్నిధికి వచ్చి కన్నీరు కాచు, దేవుడు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన ప్రభువా, మరణం అనేది ప్రభువా తండ్రి అందరికీ దేవా వస్తుంది. అది కానీ ప్రభువా ఎప్పుడు వస్తుందో తెలియదు. అది నీ అనుమతి ప్రకారంగా జరగాలి దేవా. నాయన ముందుగానే చచ్చిపోవాలన్న ఆలోచన చాలా మందిలో ఈరోజు వస్తుందయ్యా ప్రభువా. ఒకవేళ బిడ్డల్లో ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉంటే దేవా ఆ ఆలోచనని తీసివేయండి. మరణించి సాధించేది ఏమీ లేదు ప్రభా తండ్రి. బ్రతికి ప్రభా నీ కృప ద్వారా సాధించడానికి నీ కృప దయచేయండి ప్రభా. ఇలాంటి మనసు ఎవరికి లేకుండా దేవా, ఒకవేళ ఆ బాధ చేత కలిగే ఆ మనసును ప్రభా తండ్రి నాయన, ఆ మనసు నుండి వాళ్ళని బయటపరచండి ప్రభా. దేవా నాయన నీ బలాన్ని నీ శక్తిని ఇవ్వండి. ఎందరైతే ఈ దేవా నాయన ఈ వాక్కును వింటున్నారో, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని ప్రభా తండ్రి నాయన వింటున్నారో ప్రభా, ఆ కార్యక్రమాన్ని ప్రభా తండ్రి మీరు దీవించండి ప్రభా. వాక్కుల ద్వారా వాళ్ళతో మాట్లాడండి ప్రభా. దేవా నాయన అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్వార్థికులను జ్ఞాపకం చేసుకోండి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క ఆరోగ్యాన్ని దేవా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.